బైక్ కొన్నామా, లేపినామా, పోయినామా అన్నట్టు. ఎక్కువ యంగ్స్టర్స్ వస్తాయి, ఇంటర్ అయిపోగానే బైక్ కొనాలి, తిరగాలి. ఎప్పుడు షో ఆఫ్ కోసం బండి కొనకండి. బండి దీనికోసం కొనాలి. 3 సంవత్సరాలు పట్టింది, అంత మజా అయ్యదు. ఏతులకు తీసుకున్నాకో అది ఏతుల లెక్కనే ఉంటుంది, జనరల్గా పనికిరాదు. దాని మీద గ్రడ్జ్ ఏం లేదు. పోయి మీ ఇష్టం ఉన్న బైక్ కొనుక్కోండి. ఇబ్బంది పెడితే తర్వాత మీరే రిగ్రెట్ అవుతారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కార్తిక్. ఈరోజు మనం ఎలాంటి బైక్స్ కొనాలి, ఏ టైంలో ఏ బైక్ కొనాలి, బైక్ కొనక ముందు ఏమేమి చూసుకోవాలి, బైక్ కొన్నాక బైక్ని ఒక ఎక్స్ట్రీమ్ వరకు ఎంత వాడాలి, అవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బైక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు బైక్ నేను ఎవరికి చెప్తున్నా అంటే ఎక్కువ యంగ్స్టర్స్ కొనే వాళ్ళకి చెప్తున్నా. డాడీ, మన సీనియర్ సిటిజన్స్ కాదు, వాళ్ళకు కూడా చెప్తా. సో ఇప్పుడు ఎవరు ఎక్కువ మనం అన్ని స్పోర్ట్స్ బైక్ ప్రిఫర్ చేస్తాం. ఎట్లుంటుంది, ఉడుకురత్తం బాగా ఊపొస్తుంది. ఇంటర్ అయిపోగానే బైక్ కొనాలి, తిరగాలి, షో చేయాలి. షో ఆఫ్ కోసం కొంటాం. ఎప్పుడు షో ఆఫ్ కోసం బండి కొనకండి. ఎందుకంటే ఫస్ట్లో నేను కూడా అంతే, బాగా కనపడాలి, బాగా రిచ్గా కనపడాలి, బండి చూడంగానే అబ్బా ఇంద్రా ఈ బండి మస్తు ఉందిరా, అరే సూపర్ రా, అట్లా అనిపించాలి అన్నట్టే చూస్తుండే. కానీ బండి కొని దాన్ని వాడి దాన్ని 70 కిలోమీటర్లు తిప్పి అంత తిప్పిన తర్వాత అర్థమైంది ఏంటంటే బండి దీనికోసం కొనాలి. బండిలో ఇన్ని చూడాలి, ఇన్ని కన్సిడర్ చేయాలి, ఇంత సీసీ కొనాలి, ఇట్లా ఉంటే బాగుంటుంది, ఫస్ట్ తీసుకునేటప్పుడు ఇన్ని చూడాలి. ఇవన్నీ తెలుసుకోవడానికి నాకు 3 సంవత్సరాలు పట్టింది. నేను కూడా బిగినర్ని, నేను ఆ స్టేజ్ నుంచే వచ్చిన. కాకపోతే ఈ 3 ఇయర్స్ వల్ల నేను ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసిన అనేది నాకు తెలుసు. అందుకే ఆ నాలెడ్జ్ని షేర్ చేద్దామని ఈ వీడియో షేర్ చేస్తున్నా. సో ఫస్ట్ బైక్ ఎక్కువ, ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, బీటెక్ స్టార్ట్ అయిపోయింది, డిగ్రీ చేస్తున్నాం. బైక్ అనేది ఒక మ్యాండేటరీ అయిపోయింది ఎవరికైనా. ఇప్పుడు ఇంట్లో డాడీ ఉంటాడు, 2 అబ్బాయిలు ఉన్నా, ఒక అబ్బాయి ఉన్నా, ఒక బండి ఉందనుకోని సరిపోతుంది అనుకో. కానీ సరిపోదు. ఎవరి పనానికే ఉంటుంది, ఒకటి పని మీద తిరుగుతాడు. బైక్ మ్యాండేటరీ అయిపోయింది. సో ఎప్పుడైనా సరే 200cc బైక్స్ మాత్రమే కన్సిడర్ చేయండి. ఈ 150cc, 160cc, 125cc ఇవి మీకు అంత మజా అయ్యదు. ఏ బండి అయినా సరే ఎవడైనా ఎట్లా చూస్తాడు, బండి ఇట్లా లేపంగానే పోవాలి, వైబ్రేషన్స్ తక్కువ ఉండాలి, స్మూత్గా ఉండాలి, మంచిగా కనపడాలి, అన్నీ ఆల్ ఇన్ వన్ ఉండాలని చూస్తారు ఎవరైనా. ఇప్పుడు నేను ఎట్లా ఆలోచిస్తా అంటే, ఇప్పుడు కాబట్టి ఇంతకుముందు కూడా ఒక బైక్ తీసుకోవాలంటే అది వాల్యూ ఫర్ మనీయే కాదా, ఇప్పటికి కూడా చెప్తా, అది వాల్యూ ఫర్ మనీ అయితేనే తీసుకోండి. ఏతులకు తీసుకున్నాకో అది ఏతుల లెక్కనే ఉంటుంది, జనరల్గా పనికిరాదు. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే ఏ బైక్ అయినా సరే స్పాన్సర్డ్ కాదు. ఆ బైక్ అంటే నాకు ఇష్టం లేదు, దాని మీద ఇష్టం లేక కాదు, దాని మీద గ్రడ్జ్ ఏం లేదు. నా ఒపీనియన్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేస్తున్నా. సో అది వర్తా కాదా, మనం పెట్టే పైసలకి బండి తీసుకునే అనేది వర్తా కాదా చూసుకోండి. ఫస్ట్ థింగ్ 200cc. 200cc తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు లోకల్లో పనికి వస్తుంది. మీరు ఎప్పుడైనా సడన్గా, ఇప్పుడు హైదరాబాద్ ఉన్నారనుకోండి, నల్గొండ రావాలి, మీ హోమ్ టౌన్కి రావాలి, బండి మీద వద్దాం అనుకోరు. అదే ఈ 125cc, 150cc మీద వస్తే మీకు మైలేజ్ వస్తుంది తప్ప మీరు రైడింగ్ని ఎంజాయ్ చేయలేరు. అంటే అంత కంఫర్టబుల్గా రాలేరు, అంత ప్రశాంతంగా వచ్చినట్టు ఉండదు. అదే 200cc అనుకోండి, మీరు హైవేలో ఒక 80 చేసినా, 100 స్పీడ్ చేసినా అది తీసుకోగలుగుతారు. ఇంజన్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది మీ ఆ స్పీడ్ని ఎక్కువ. ఎందుకంటే మీరు 80 స్పీడ్, 100 స్పీడ్ ఇచ్చినా కానీ ఇంజన్ అనేది స్ట్రెయిన్ అవ్వదు ఎక్కువ. అదే ఈ 150cc కానీ 125cc అనుకోండి, స్ట్రెయిన్ అవుతుంది బాగా, స్పీడ్ పోతుంది, 80, 100 పోతుంది, కానీ చాలా కష్టంగా పోతుంది. వైబ్రేషన్స్ ఎక్కువ అవుతాయి, ఆర్పిఎం అనేది బాగా హైలా రేవ్ చేయాల్సి వస్తుంది. సో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అంటే నేను అదే ఫేస్ చేసిన, నా దగ్గర 160cc బైక్ ఉంది, NS 160 అనమాట. దాన్ని ఫస్ట్లో ఏమనిపించదు, అంతా నడిచింది. ఇప్పుడు దాన్ని 76,000 తిరిగింది. దాంట్లో 55-60,000 దాకా నేనే తిప్పిన. మా అన్న బండి, పేరుకి మా అన్నది, కానీ వాడే మొత్తం నేనే. సో ఇంత దాంట్లో నేను గెయిన్ చేసింది ఏంటంటే, ఎవరైనా బిగినర్ 200cc యాక్సెప్ట్ చేయాలి, 200cc కొనండి. 200cc అయితే చెప్పిన కదా, మీకు హైవే కానీ లోకల్ కానీ ఎక్కడైనా కానీ మీకు మంచిగా ఆ పర్ఫార్మెన్స్ అనేది మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎట్లా అంటే ఎక్కడ మీకు ల్యాగ్ అవుతున్నట్టు అనిపించదు. ఎక్కడైనా సరే ఓకే, ఇది పోగలుగుతారా, ఇది తీసుకుపోతాం, దీని మీద
ఇంటి దాకా కూడా పోవచ్చు, ఒక 100 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా కొట్టొచ్చు అని మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది బైక్ అనేది. ఈ 150 అన్ని మైలేజ్ ఇస్తాయి తప్ప అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు మీకు. మీరు తీసుకున్న తర్వాత మళ్ళా డిసప్పాయింట్ అవుతారు బాగా. నేను కూడా అట్లా ఒక పాయింట్లో డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు ఒక 150cc తీసుకురనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది ఎంత టార్క్ ఒక 14 ఉంటుంది పాయింట్స్, 14 పాయింట్స్ ఉంటుంది. అదే 200cc అయితే 24 ఉంటుంది. మీరు బైక్ అనేది ఒక 10,000 20,000 తిరిగింది అనుకోండి, పవర్ రేషియో అనేది డ్రాప్ అవుతుంది. ఇప్పుడు 24 PS పవర్ అనేది 24% టార్క్ అనేది అది 22కి పడుతుంది. ఎందుకంటే మీరు నడిపి ఉంటారు కాబట్టి మీకు అది తక్కువ అనిపిస్తుంది. నడిపే కొద్ది తక్కువ అనిపిస్తుంది. మీరు అదే ఇంకా 14 పవర్ ఉన్నది 150cc తీసుకోరు అనుకోండి, స్ప్లెండర్ తోలినట్టే ఉంటుంది. ఒక 20,000 కిలోమీటర్లు తోలినాక అప్పుడప్పుడు ఇంకా స్ప్లెండర్ ప్లస్ ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది, ఏమంటే లేసి పికప్ వస్తుంది. సో అట్లా 200cc కన్సిడర్ చేయండి. సో మీరు బైక్ అనేది ఒక బిగినర్ చెప్తున్నా మీకు, సరే మీ దగ్గర బాగా పైసలు ఉన్నాయి, నాకు ప్రీమియం బైక్ కావాలంటే వెళ్ళండి, మంచి ప్రీమియం బైక్స్ చాలా ఉన్నాయి, తీసుకోండి. ఎవరైతే బైక్ తీసుకునేటప్పుడు ఎవరికైనా డ్రీమ్ ఉంటుంది, డ్రీమ్ బైక్ అంటే ఇదే తీసుకోవాలని కొంతమందికి ఉంటుంది, కొంతమందికి బైక్ అనేది డ్రీమ్ ఉంటుంది. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా వాల్యూ ఫర్ మనీ తీసుకోండి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, డ్యూక్ 200 ఉంది, NS 400Z ఉంది. NS 400Z వచ్చేసి మీకు ఒక 2,36,000 అట్లా పడుతుంది. డ్యూక్ 200 వచ్చేసి మీకు 2,46,000 పడుతుంది. ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నా రెండు. సో ఈ డ్యూక్ 200 చూడండి, డ్యూక్ NS 400Z ఉంది కదా, NS 400Z వచ్చేసి మీకు పవర్ రేషియో 40 PS పవర్ ఉంటుంది. డ్యూక్ 200 వచ్చేసి 25 ఉంటుంది. ఎంత డిఫరెన్స్ చూడండి, 15% డిఫరెన్స్. అండ్ టార్క్ చూసుకున్నా కానీ మీకు డ్యూక్ 200 19 ఉంటుంది, NS 400Z వచ్చేసి 35 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. అండ్ మైలేజ్ చూసుకుంటే మీకు డ్యూక్ 200 35 ఇస్తుంది, అంటే ఇది కంపెనీ క్లెయిమ్ చేసేది. 400Z వచ్చేసి మీకు 34 కిలోమీటర్స్ వస్తుంది 1 లీటర్కి. సో అప్రాక్సిమేట్ 34 అంటే కంపెనీ క్లెయిమ్ ఒక 30 అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డ్యూక్ది 35 అంటే అది కూడా ఒక 30 ఎక్స్పెక్ట్ చేయండి. సో మీకు 400cc 30 వస్తుంది, 200cc డ్యూక్ 30 వస్తుంది. మళ్ళా డ్యూక్ 200తో పోలిస్తే 400Z మీకు ఇంకా 10,000 తక్కువ. మీకు 10,000 తక్కువకి 400cc వస్తుంది, డబల్ పవర్ వస్తుంది, సేమ్ మైలేజ్ వస్తుంది. అండ్ డ్యూక్తో పోలిస్తే బజాజ్ NS 400Z మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ, మీకు ఎక్కడైనా పార్ట్ దొరుకుతుంది. ఏ మన లోకల్ ఆటోమొబైల్స్లో కూడా మీకు పార్ట్ దొరికేస్తుంది. అండ్ డ్యూక్ అంత అగ్రెసివ్గా అంటే 400cc కొంచెం అగ్రెసివ్నే ఉంటుంది, మీకు రైడింగ్ పోస్చర్ కంఫర్టబుల్ ఉంటుంది, పార్ట్స్ కూడా అంత తొందరగా ఖరాబ్ కావు బజాజ్ అయితే. నేను డ్యూక్ ఫ్యాన్నే. డ్యూక్ అయితే బండి చాలా గట్టిగా ఉంటుంది, ఇంజన్ చాలా ఎంత హై RPMలో తోలినా కానీ మీకు బండి అనేది ఖరాబ్ కాదు, ఇంజన్ అంత గట్టి ఇంజన్ ఉంటుంది డ్యూక్ది. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మీరు 2,30,000 పెడితేనే 400cc వస్తుంది, 2,40,000 పెడితే 200cc వస్తుంది. ఇప్పుడు మీకు కాస్ట్ తక్కువ పెట్టి ఎక్కువ cc వస్తుంది. సో చూడండి, ఎప్పుడైనా సరే వాల్యూ ఫర్ మనీ ఉండాలి. చూడండి, ఇప్పుడు మీరు జాబ్ చేసి మీకు ఒక 10 LPA ఉండి మీరు కట్టుకోగలుగుతారు, మీకు ఏది వెనకాల పెద్ద అప్పులు లేవు, EMIలు కట్టేది లేదు, ఏం లేదు, మీ శాలరీ మీరే ఖర్చు పెట్టుకుని అనుకోని మీ ఇష్టం ఉన్న బైక్ కొనుక్కోండి. మిమ్మల్ని ఎవరు ఆపరు, మీ పేరెంట్స్ అసలు ఏమన్నారు. ఒకటే చెప్తారు పేరెంట్స్ ఏంటంటే జాగ్రత్త. ఎందుకు చెప్పిన బైక్ అనేది ఒకళ్ళకి డ్రీమ్ ఉంటుంది, అది ఏముంటుంది ఎట్లా ర్యాష్ ఏం తెలియదు, బైక్ కొన్నామా లేపినామా పోయినామా అన్నట్టు. సో అట్లా ఏం తెలియదు. అదే మీరు మీ పేరెంట్స్కి మమ్మీ ఇట్లా ఉంటుంది బైక్, ఇట్లా ఉంటుంది రైడింగ్ గేర్ ఇట్లా ఉంటుంది ఇట్లా అని మీరు వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు అనుకోండి, మీరు ఎంత పెద్ద సీసీ బైక్ కొన్నా ఎంత కాస్ట్ పెట్టి కొన్నా వాళ్ళు ఏమన్నారు. ఎందుకంటే ఆ నమ్మకం ఉంటుంది, ఓకే వీడు సేఫ్గా రైడ్ చేస్తాడు, వీడికి కొంచెం నాలెడ్జ్ ఉంది బైక్ గురించి, సేఫ్గా పోతాడు, ఏం కాదు ఏ బండి కొన్నా భయపడాల్సిన అవసరం లేదని వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ తోడు ఉంటుంది. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది మీ పేరెంట్స్లో బిల్డ్ చేయండి ఫస్ట్. ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి వాళ్ళకు కూర్చోబెట్టి చెప్పండి, ఇది ఇట్లా ఉంటుంది డాడీ, ఇట్లా ఉంటుంది, ఇట్లా తీసుకుంటే ఇన్ని డేస్ వరకు ఏం ప్రాబ్లం ఉండదు, ఈ బైక్ తీసుకుంటే ఇన్ని రోజులు వస్తుంది, మళ్ళీ మార్చని అవసరం లేదు బండి ఇన్ని రోజుల వరకు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి.
ఇంట్లో వాళ్ళు ఎట్లయినా బండి పెద్ద బండి అంటే ఏమంటాం అబ్జెక్షన్ చెప్తారు, కానీ మీరు కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయండి, ఒప్పుకునేలా ఒప్పించండి చెప్పి. మీరు మీ విజన్ని మీరు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళకి అర్థమైతే వాళ్ళు మిమ్మల్ని ఏమన్నారు, మీకు నో చెప్పరు. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ బైక్ ఎప్పుడు ఆన్లైన్లో చూసి దాని లుక్స్ నచ్చి తీసుకోకండి. షోరూమ్కి వెళ్ళండి, టెస్ట్ రైడ్ చేయండి. వాడు అంటాడు మీరు తీసుకుంటా అంటేనే మీరు ఇప్పుడు అడ్వాన్స్ బుక్ చేస్తేనే ట్రయల్కి ఇస్తాం బండి, లేకపోతే ఏమంటారు, అవన్నీ కుదరదు. ఇప్పుడు మీరు బైక్ అనేది ట్రయల్ చేయకపోతే మీకు ఎట్లా తెలుస్తుంది దాని రైడింగ్ పోస్చర్ ఎట్లా ఉంది, అది ఎంత పికప్ ఇస్తుంది, నాకు నచ్చుతుందా లేదా, నాకు సెట్ అయిద్దా కాదని మీకు అర్థం కాదు. సో ముక్కు విండ్ అయినా సరే వాడిని బండి ట్రయల్కి ఇవ్వండి, టెస్ట్కి అని చెప్పి తీసుకోండి, ట్రయల్ చేయండి. ట్రయల్ అంటే ఇట్లా పోయి ఇట్లా తిప్పుకొని ఇట్లా రావడం కాదు, 1 కిలోమీటర్ నడపండి, 1 or 2 కిలోమీటర్స్ ఏం పర్లేదు. ఒకవేళ మీరు వాడు నమ్మలేదంటే వెనకాల వాళ్ళ బాయ్ని ఒకరిని కూర్చోబెట్టుకొని, షోరూంలోనే ఒక అతన్ని కూర్చోబెట్టుకొని వెళ్ళి టెస్ట్ రైడ్ చేసి రండి. మీరు సాటిస్ఫై అయ్యేదాకా దాన్ని మొత్తం, దానికి హ్యాండిల్ ఎట్లుంది, హజార్డ్ లైట్స్ పడుతుందా లేదా, లైట్ బీమ్ అనేది ఎంత దూరం పడుతుంది, టైర్స్ బాగున్నాయా లేదా, రైడింగ్ పోస్చర్ బాగుందా లేదా, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోండి. క్లియర్గా చెక్ చేసుకొని ఒక నోట్ ప్యాడ్ పెట్టుకోండి, లేదా పెన్ను పేపర్ పెట్టుకోండి. ఈ షోరూంలో బజాజ్లో ఈ బైక్ ఇంత ఉంది, దాని స్పెక్స్ రాసుకోండి. స్పెక్స్ కాదు, మీరు ఆల్రెడీ స్పెక్స్ చూసే పోతారు కాబట్టి ఈ బైక్లో ఇవి ఉన్నాయి, నాకు ఈ ప్రోస్ ఈ కాన్స్ అని అనిపించిందని రాసుకోండి. కేటీఎంకి వెళ్ళండి, అది కూడా టెస్ట్ రైడ్, దీంట్లో ఇన్ని ప్రోస్ ఉన్నాయి ఇన్ని కాన్స్ ఉన్నాయి అని రాసుకోండి. యమహాకి వెళ్ళండి, రాసుకోండి. టీవీఎస్కి వెళ్ళండి, రాసుకోండి. అంటే ఈ లోకల్ బ్రాండ్స్ చెప్తున్నా. ఇప్పుడు ప్రీమియం బైక్స్ అంటే మీరు ట్రాంప్, కవాసాకి, ఇంకేంది బిఎండబ్ల్యూ ఇవన్నీ తీసుకోవాలనుకుంటే దాంట్లో కూడా ఉంటాయి. ఇప్పుడు బిఎండబ్ల్యూలో తక్కువ మీకు సీసీ 390 cc తోటి ఒక బైక్ ఉంటుంది, దానికి పెట్టే కాస్ట్ బదులు చెప్తున్నా కదా 400 cc NS 400G వస్తుంది ఈజీగా. మీకు అది కూడా నచ్చకపోతే డామినర్ తీసుకోండి. డామినర్ ఇప్పుడు రిలీజ్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది, దానికి పెద్ద చేంజెస్ ఏం లేకపోయినా ఆ బండి తీసుకుంటారు, ఎందుకంటే అట్లా చేయబడ్డది ఆ బండి. ఇప్పుడు దానికి మేజర్ అప్గ్రేడ్స్ ఏం లేవు తెచ్చిన కాడి నుంచి, మహా అంటే విండ్ షీల్డ్ లేపారు, ఆయిల్ లేపారు, కానీ మేజర్ అప్గ్రేడ్స్ లేవు. అయినా ఆ బండి మంచిగా చేయలేదు, ఎందుకంటే అది హైవే టూరర్, మంచి క్రూజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, మీకు పెద్ద అసలు వైబ్రేషన్స్ రావు, హాయిగా ఆరామ్సే వెళ్ళిపోవచ్చు హైవేలో అయితే. చాలా బాగుంటుంది డామినర్ అయితే, నాకు పర్సనల్ ఫేవరెట్. బజాజ్లో డామినర్ చాలా ఇష్టం. అండ్ మీరు యమహాలో తీసుకోవాలంటే నాకు యమహాలో పెద్ద ఏం బైక్లు అనిపించవు, ఒకటే నచ్చుతుంది, అది కూడా R3 మనకి లోకల్లో సెల్ చేయరు, మనం ఆర్డర్ ఇచ్చి చెప్తే అప్పుడు తెప్పిస్తారు. నాకు R3 చాలా నచ్చుతుంది. అండ్ దాంట్లో క్లాసిక్స్ అంత బాగోవు. టీవీఎస్లో వచ్చేసి అపాచీ RR 310 ఉంటుంది, అది నాకు చాలా ఇష్టం, చాలా బాగుపోతుంది. రేసింగ్ స్పెక్స్ ఉంటాయి దానికి, మీకు అది కొనాలంటే రేసింగ్ స్పెక్స్ సపరేట్ ఎడిషన్ ఉంటుంది, అది తెప్పిస్తారు మంచిగా, అది బాగుంటుంది. అండ్ హెచ్డీలో చాలా ఇప్పుడు హెచ్డీ మంచిగా లేచింది, కమ్బ్యాక్ ఇచ్చింది. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్కి కాంపిటీషన్గా ఒకటి తీసుకొచ్చి హెచ్డీ అని, అందులో అడ్వెంచర్ ఒకటి ఉంటుంది, అది కూడా బాగుంటుంది. నాకు హిమాలయన్ చాలా నచ్చుతుంది, కాకపోతే ఇప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ తగ్గింది, ఎందుకంటే చాసీ బ్రేక్ అవుతున్నాయి. నేను చాలా చూసిన, 1 కాదు 2 కాదు, దాదాపు 30 to 50 చూసి ఉంటుంది బైక్స్, అన్ని చాసీ బ్రేక్ అవుతుంది. మరి అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టా, వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నాకు బజాజ్లో బాగా నచ్చే బజాజ్ అంటున్నా, రాయల్ ఎన్ఫీల్డ్లో బాగా నచ్చే బండి అంటే GT 650 ఒకటి, అండ్ మొన్ననే రిలీజ్ అయిన గొరిల్లా 450 అయితే జెమ్, అసలు బండి చాలా బాగా పోతుంది మంచిగా, అసలు లేపితే ఇట్లా వెళ్ళిపోతుంది, ఎందుకంటే దానికి టార్క్ వాల్యూ ఎక్కువ, పవర్ రేషియో కొంచెం తక్కువ, కానీ టార్క్ ఎక్కువ. సో ఇనీషియల్ టార్క్ అనేది మీకు పవర్ చాలా బాగుంటుంది గొరిల్లాలో. అండ్ GT తెలుసు కదా, OG అనమాట అది. సో అలా చూసుకోండి. అండ్ కొన్ని బైక్స్లో ఎట్లా అంటే ఇప్పుడు ఇయర్ ఎండ్ సేల్ ఉంటుంది, ఇయర్ ఎండ్ సేల్ అంటే మీకు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఇయర్ మారంగానే మీకు ఏదో ఒక స్పెక్స్ ఏదో ఒకటి చేంజ్ చేసి ఆ ఇయర్ ఎడిషన్ బండి తీసుకొస్తూనే ఉంటారు. సో పాత ఉంటాయి కదా అవన్నీ మీకు స్పెషల్ డిస్కౌంట్స్లలో ఇస్తారు. ఇప్పుడు KTM 390 అడ్వెంచర్ కొత్తది వచ్చింది, బైక్ మాత్రం చాలా బాగుంది, చూడడానికి లుక్స్ బాగున్నాయి, దాని పోస్చర్ అంతా బాగుంది, మొత్తం కలర్ TFT డిస్ప్లే ఇచ్చారు, చాలా బాగుంది. పాతది కొంచెం ఓల్డ్ స్కూల్లా ఉంటుంది. సో అది మీకు మా అరవింద్ గారు బండి కొనడానికి వెళ్ళినప్పుడు అది మీ బైక్ పైన 20,000 తగ్గిస్తా అన్నారు, ప్లస్ దానికి టాప్అప్ యాక్సరీస్
20,000 వాల్యూ అయ్యి వర్త్ యాక్సరీస్ ఇస్తా అన్నారు. ఏది టాప్ బాక్స్, సైడ్ క్యారియర్స్, హ్యాండిల్ గార్డ్స్, ఇంకేవో గ్లౌజ్లో జాకెట్ ఏదో ఇస్తా అన్నారు. సో అట్లా ఇయర్ ఎండ్ సేల్ ఉన్నప్పుడు మీరు ఇప్పుడు డామినర్ ఉంది చూసుకోండి, లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి పెద్ద మేజర్ చేంజెస్ ఏం లేవు, కానీ ఇయర్ ఎండ్ సేల్ రాగానే దాని మీద ప్రైస్ తగ్గుతుంది. సో అట్లా చూసుకోండి. ఇప్పుడు బైక్ రిలీజ్ కాగానే కొనకండి, ఏదైనా కొత్త బైక్ రిలీజ్ కాగానే కొనకండి. మా నవీన్ గారు అట్నే N250 తీసుకోండు, బాగుంటుంది బండి. దాంట్లో 2 డిసడ్వాంటేజ్ ఏంటంటే 250cc బాగుంటుంది, 5 గేర్స్ ఇచ్చారు. 6 గేర్స్ ఇస్తే ఏంటంటే స్పీడ్ మేనేజ్మెంట్ ఉంటుంది. అందులో మీరు ఒక్కొక్క గేర్కి ఒక్కొక్క స్పీడ్ లిమిట్ ఉంటుంది, దానికి బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. సో 5 గేర్సే కాబట్టి అంత పవర్ఫుల్ అనిపించలేదు. 250cc లెక్క అనిపించలేదు అది. కాకపోతే పవర్ ఉంటుంది, ఇనీషియల్ పికప్ కానీ వైబ్రేషన్ తక్కువ అని ఉండదు. కాకపోతే 6 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చుంటే చాలా బాగుండేది. అండ్ హ్యాండిల్ దాన్ని ఇట్లుంటుంది, మీరు కార్నరింగ్ చేసేటప్పుడు ఇట్లా మన చెయ్యి మనకే గుద్దుకుంటుంది. అండ్ ఆ హ్యాండిల్ వల్ల వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ ఉండదు. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ ఉండకపోవడం వల్ల మనకి ఎప్పుడైనా కింద కాలు పెట్టినప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సో వాడు కొన్నంత కొంచెం ఇబ్బంది పడ్డాడు, తర్వాత హ్యాండిల్ చేంజ్ చేసుకున్నాడు, ఆయిల్ మోడల్ పోసుకున్నాడు. సో నవ్ హీస్ ఫైన్. అండ్ తర్వాత మా అరవింద్ గారు ట్రామ్ 400X స్క్రాంబ్లర్ తీసుకుండు, ప్రీమియం కావాలన్నాడు. మా వానికి కేటీఎం అంటే చెప్రీ బైక్ అనమాట. చెప్పిన కేటీఎం తీసుకొని చెప్రీ బైక్ కొడుకుంటాడు రా అనుకున్న తర్వాత మన కేటీఎం అడ్వెంచర్ 390 రిలీజ్ అయినాక కొంచెం ఫీల్ అయ్యాడు, కానీ అది వేరే విషయం. స్క్రాంబ్లర్ 400X చాలా మంచి బండి, కాకపోతే ప్రీమియం కావాలన్నట్టు తీసుకోండు. తర్వాత వైబ్రేషన్ వస్తుంది 100లా, 120 కూడా పోలేనా దాని మీద, 100 కూడా పోలేనా అని ఫీల్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ప్రతి దానికి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది, అది నడపడం వల్ల అది బ్రేక్ అవుతుంటుంది, తర్వాత స్మూత్గా వెళ్తుంది. సో కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు బండి కొనగానే ఏం చేయాలి? ఫస్ట్ సీదా బండి కొనగానే స్మూత్గా నడపాలి. అస్సలు హై స్పీడ్ చేయొద్దు, ఎక్కువ రేవ్ చేయొద్దు, రమ్ అని చేయొద్దు, అస్సలు చేయొద్దు. ఎందుకంటే కొత్త బైక్ అంటే ఎట్లా అంటే లైక్ ఏ న్యూ బోర్న్ బేబీ అనమాట. అప్పుడే పుట్టిన బేబీకి మనం అయితే అన్నం పెట్టలేం కదా, ఇది కూడా అంతే. బైక్ తీసుకోగానే ఫస్ట్ సర్వీస్ వరకు అసలు హై స్పీడ్స్ చేయకండి, టాప్ స్పీడ్లు ర్యాష్గా ఓడాలు, ఇట్లా బ్రేక్ వేసుడు అట్లా చేయకండి. ఇంజన్ చాలా స్ట్రెయిన్ అవుతుంది, ఎందుకంటే పార్ట్స్ వేరెంటీర్ అవ్వాలి. సో బండి కొన్నప్పుడు ఫస్ట్ సర్వీస్ వరకు ఒక ఆయిల్ ఉంటుంది, అది చాలా స్మూత్ ఉంటుంది. మీరు ఇంజన్ చాలా స్మూత్ అనిపిస్తుంది, మీకు ఎంత రేవ్ చేసినా మీకు ఏం తెలియదు, బయటికి ఏం తెలియదు, లోపల పార్ట్స్ ఖరాబ్ అవుతాయి. ఎందుకంటే లోపల పార్ట్స్ అనేవి ఎప్పుడు ఆయిల్లో తిరగాలి, ఆయిల్లో ఎప్పుడు డిప్ చేసినట్టు ఉండాలి అవి. సో అది ఫస్ట్ సర్వీస్ అయ్యేదాకా అసలు బండిని ఎక్కువ స్ట్రెయిన్ చేయకండి. మరీ చెప్తున్నా, ఫస్ట్ సర్వీస్ అయ్యేదాకా బండిని స్ట్రెయిన్ చేయకండి. అండ్ బండి కొంటున్న ఇప్పుడు 1 వీక్లో బండి బుక్ చేసిర్రు, 1 వీక్లో డెలివరీ ఉందనుకోని ఫస్ట్ హెల్మెట్ కొనండి. ఏదైనా సరే అప్పు చేసినా కానీ ఫస్ట్ హెల్మెట్ కొనండి. హెల్మెట్, వీలైతే జాకెట్, గ్లౌజెస్, షూస్, ఏది లేకపోతే ఫస్ట్ హెల్మెట్ కొని బండి డెలివరీ పోండి. హెల్మెట్ వేసుకొని బండి డెలివరీ తీసుకోండి, ఎందుకంటే హెల్మెట్ సేఫ్టీ చాలా మంచిది. మన హెల్మెట్ సేఫ్టీ గురించి నేను వీడియో ఆల్రెడీ చేసిన, మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి. అండ్ అది ఫస్ట్ సర్వీస్ వరకు అసలు బండిని ఎక్కువ చేంజ్ చేయకండి. అండ్ ఫస్ట్ సర్వీస్ వరకు మీరు ఏం చేస్తారంటే, మీ దగ్గర బడ్జెట్ ఉంటే సిరామిక్ చేపియండి. సిరామిక్ పీపీఎఫ్ అని ఉంటుంది. పీపీఎఫ్ అంటే లామినేషన్ లెక్క పైన వైట్ ట్రాన్స్పరెంట్ కవర్ వస్తుంది అది. సో సిరామిక్ చేపియండి. సిరామిక్ అంటే చిన్న లిక్విడ్ లాంటిది, పెయింట్ ప్రొటెక్షన్ అనమాట. మీరు బండి కొత్తలనే చేపిస్తే ఏమవుతుందంటే ఆ కొత్త పెయింట్ ఉంటుంది, అది ఖరాబ్ కాకుండా ఉంటుంది. కొంచెం లేట్ అయింది అనుకోండి, కొంచెం పెయింట్ ఫేడ్ అవుతూ ఉంటుంది. సో పీపీఎఫ్ అంటే అలా డబ్బా చేస్తారు 2000, 1500, 1200 చేస్తారు కోటిలా. అక్కడ వెళ్ళకండి, మీరు ఒకసారి కాచిగూడ వెళ్ళి చూడండి. కాచిగూడ వెళ్ళి చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే, సిటీలో ఉన్న మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? కాచిగూడలో మీకు తక్కువ కాస్ట్ ఉంటాయి. ఎట్లా అంటే ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ అని ఉంటాయి కదా, అట్లుంటాయి. సో పీపీఎఫ్ మీకు అంత ఎఫర్ట్ చేయలేకపోతే సిరామిక్ అనేది చేయించుకోండి. సిరామిక్ లిక్విడ్స్ మీకు ఆల్రెడీ అమెజాన్లో కూడా దొరుకుతాయి, అది తీసుకొని మీరు చేసుకోవచ్చు. మంచి నీట్ బండి గడి తూడ్చేసి సిరామిక్ చేసుకోండి.
పెయింట్ ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ కొత్త ఉప్పు అని చెప్పి బండి ఊకే కడవకుర్రి, పెయింట్ ఖరాబ్ అవుతుంది. డీజిల్ పెట్టి అసలు క్లీన్ చేయకుర్రి. మరీ చెప్తున్నా, బండి ఎప్పుడు డీజిల్ పెట్టి క్లీన్ చేయకండి, ఖరాబ్ అవుతుంది తొందరగా. ఏదో డీజిల్ పెట్టి క్లీన్ చేయనే సంపూర్ణ మెరుస్తుంది, కలకలా మెరుస్తుంది, కానీ అంతే ఖరాబ్ అవుతుంది. డీజిల్ పెట్టి క్లీన్ చేయకండి. ఎవ్రీ వీక్ చేయాలనుకుంటే లైట్గా వాష్ చేసుకోండి. ఎక్కువ మట్టి పడితే అప్పుడు షాంపూలు, డిటర్జెంట్లు అండ్ అమెజాన్లో మీకు బైక్ క్లీనింగ్ షాంపూస్ దొరుకుతాయి, అవి వాడచ్చు. సో అవి యూజ్ చేయండి. అంతేగాని ఇంట్లో ఉన్న డిటర్జెంట్స్ ఎక్కువ వాడకండి. వాడాలనుకుంటే ఎప్పుడో ఒకసారి క్లీన్ చేసుకోండి. రోజు కడక్కండి బండిని. అండ్ బండికి నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా, మామ్స్ గిఫ్ట్, డాడ్స్ గిఫ్ట్, ఓకే మీకు గిఫ్ట్ ఇచ్చారు ఓకే, కానీ అవన్నీ పెట్టకండి, చూసేటోళ్ళకి అంత మంచిగా అనిపించదు. అండ్ నెంబర్ ప్లేట్ కూడా వైట్ అండ్ బ్లాక్ లెటర్స్ నీట్గా ఉండేటట్టు కనపడేటట్టు పెట్టుకోండి. ఏది పెట్టినా కానీ షోరూమ్ నుంచి ఆల్రెడీ మీకు ఒకటి వస్తుంది, ఆ నెంబర్ ప్లేట్ వస్తుంది. నెంబర్ ప్లేట్ చుట్టూ ఒక ఫ్రేమ్ బ్లాక్ కలర్ తీస్తారు, అది కూడా తీసుకోండి, చాలా యూజ్ అవుతుంది. కింద పడితే బ్రేక్ కాకుండా ఉంటుంది. ఒకవేళ బ్రేక్ అయితే ఆ ఫ్రేమ్ ఒకటి బ్రేక్ అవుతుంది, కానీ ప్లేట్ మంచిగా ఉంటుంది వంకర పోకుండా. లేదా నెంబర్ ప్లేట్ లోపల మన పేర్లు, ఇన్స్టాగ్రామ్ ఐడీలు, ఇంకేమైనా ఉంటే అవి పేర్లు గీర్లు వేసుకున్నాం అనుకో, ఎప్పుడైనా పోల్చోడు పట్టుకుంటే మాత్రం గట్టిగా వేస్తాడు, మామూలుగా వేయడు. ఇప్పుడు ఆల్రెడీ రూల్స్ చేంజ్ అయినాయి. భరత్ అనే నేను సినిమా లెక్క చేస్తారు, అట్లయితేనే అంటారని. సో అది మంచి మూవీ. సో జాగ్రత్త, నెంబర్ ప్లేట్ ఏదైతే వేయకండి. అండ్ బండి కొనగానే 500 కిలోమీటర్స్ ఒకసారి చైన్ లూప్ చేసుకోండి. అండ్ 1500 కిలోమీటర్స్కి ఒకసారి చైన్ క్లీన్ చేసుకోండి. మీకు ఒకవేళ రాకపోతే షోరూమ్ లేయండి, షోరూంలో వాళ్ళు అస్సలు చేయరు చైన్ క్లీనింగ్ గురించి, చైన్ లూప్ గురించి ఎవ్వడు చెప్పాడు షోరూంలో. నేను ఇప్పటిదాకా డెలివరీ తీసుకున్న మా ఫ్రెండ్స్ కానీ మేము అన్ని చూసినంత వరకు, నేను పోయినంత వరకు షోరూంలోకి ఎవడు చైన్ క్లీన్ చేసుకోమని చెప్పాడు, లూప్ చేసుకోమని చెప్పాడు, వాడు చెయ్యడు కూడా. వేరే షోరూంలో చేస్తారు కానీ బజాజ్లో అయితే నాకు వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాడికి చెప్పినా కానీ పెట్రోల్ లేదంటాడు, డీజిల్ లేదంటాడు క్లీన్ చేయడానికి. నేను తెస్తారా బాబు అన్న కానీ చేయడు, ఎందుకంటే చైన్ అంతా తీయాలి బయటికి, తీసి నీట్గా క్లీన్ చేసి అల్ల పెట్టాలి. అది వానికి బద్ధకం, మ్యాన్ పవర్ ఉండదు, బొంగు ఉండదు, చేయడానికి బద్ధకం. మనకి బైక్ చైన్ క్లీనింగ్ కూడా వీడియో ఉంటుంది మన దాంట్లో, చూడండి. సో అమెజాన్లో మీకు లూబ్కి స్ప్రే దొరుకుతుంది, చైన్ క్లీనింగ్ దొరుకుతుంది. సో చైన్ క్లీనింగ్ వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. సో అది బైక్ కొనగానే హెల్మెట్, చైన్ లూబ్ ఇవన్నీ చూసుకోండి, ఇంజన్ ఎక్కువ స్ట్రెయిన్ చేయకండి. అండ్ మెయిన్లీ ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీస్ ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ పెట్టకండి. సో ఆఫ్టర్ మార్కెట్ ఈసీ ఉంటుంది, ఆఫ్టర్ మార్కెట్ ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్లో నాకు బాగా నచ్చింది బిఎంసి ఎయిర్ ఫిల్టర్ అని ఉంటుంది, అది బాగుంటుంది. ఈసీయూ ఉంటుంది, ఈసీయూ ఫ్యూయల్ ఎక్స్ అని, ఫ్యూయల్ ఎక్స్ బాగుంటుంది, బట్ నేను రికమెండ్ చేయను అంత. ఎందుకంటే అది వచ్చి రాకుండా పెట్టిరు అనుకోండి మీ ఇంజనే ఖరాబ్ అవుతుంది. దాని గురించి పూర్తిగా తెలుసుకొని పెట్టండి. ఫ్యూయల్ ఎక్స్ కూడా మీరు ఫ్యూయల్ ఎక్స్లో మీరు పవర్ రేషియో డిఫరెన్స్ చేసుకునేది ఉంటుంది, పెట్రోల్ మైలేజ్కి ఉంటుంది, దేనికైనా పెట్టవచ్చు. కాకపోతే ఈ ఫ్యూయల్ ఎక్స్ కానీ ఈసీయూ చేంజ్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేంజ్ చేసి ఏమవుతాయంటే మీకు బైక్ వైరింగ్ ఉంటుంది, మొత్తం ఓవరాల్ బైక్ వైరింగ్ ఉంటుంది, అది తొందరగా ఖరాబ్ అవుతుంది, దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎప్పుడైనా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, అది వైరింగ్ ఎక్కడ పోయిందో మనకు అర్థం కాదు. ఈ షోరూంలో అంత నీట్గా ఎక్కడ రెక్టిఫై మాత్రం అసలు చేయరు. ఒకసారి నాకే షోరూంలో 20,000 బొక్క పెట్టారు, జస్ట్ నాది సెన్సార్ వైర్ ఒకటి పోయింది, మా బన్నీగాడు వైర్ కొరికాడు, పోయినా అదేం కాదు, వైరు తెప్పించే వరకు వాడవచ్చు అన్నాడు. అట్లా వాడడం వల్ల సెన్సార్ వైర్ లేకుండా ఈసీయూ దొబ్బింది. సార్ ఈసీయూ దొబ్బలేదు, స్టార్టర్ మోటార్ ఫ్యూజ్ పోయింది, అది పోయింది, స్టార్ట్ అయితే లేదు, మధ్యలోనే ఆగిపోతుంది అని చెప్పి తీసుకుపోతే దాన్ని రేస్ చేసి ఒక పొద్దు నుంచి సాయంత్రం దాకా దాన్ని రేసింగ్లోనే పెట్టాడు. అట్లా పెట్టేసరికి అది ఈసీయూ దొబ్బేసింది, ఈసీయూ షార్ట్ సర్క్యూట్ అయింది. ఏది ఈసీయూ చిప్పు పోయింది, ఈసీయూ పెట్టే సాకెట్ ఉంటుంది కదా అది కూడా పోయింది. సో ఈసీయూ వచ్చేసి 5,000, వైరింగ్ వచ్చేసి 10,000, సెన్సార్ వైర్ వచ్చేసి 2,000, టోటల్ ఓవరాల్ సర్వీస్ వచ్చేసి 2,000, మొత్తం ఒక 20,000 బొక్క పెట్టింది నాకు షోరూమ్ వాళ్ళు. జస్ట్ ఆ ఫ్యూజ్ పోయింది. అసలు ఫుల్లీ నాలెడ్జ్ ఉండదు, ఏందో నాకు అర్థమే కాదు. షోరూంలో ఒక బైక్ ఉంది అదేనంటే, ఒక కొత్త బైక్ రిలీజ్ చేస్తున్నాము అంటే ఆ బండి రిపేర్ చేసి ఆ బండిని అర్థం చేసుకోగల మనుషులు ఆడున్నారా లేరా, వాళ్ళకి ఆ బండి గురించి తెలుసా లేదా, లేదా పైనుంచి అంటే
ప్రతి షోరూమ్కి వచ్చి ఏదైనా కొత్త బైక్ రిలీజ్ చేసినప్పుడు ప్రతి షోరూమ్కి వచ్చి ఈ బైక్ ఇట్లా ఇట్లా అట్లా అని చెప్పి ప్రతి మెకానిక్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకు ఒక థాట్ అని ఉంటుంది, ఇది ఓకే ఇట్లా ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది. మన బైక్ డెలివరీ కాగానే వాడు ఫస్ట్ సార్ తీసుకొస్తే ఇట్లా చేయాలని ఉంటుంది. ఏం చేయరు, తీసుకొచ్చి ఆడ పడేస్తారు. కొత్త రిలీజ్ అయింది, ఆ స్టాక్ వచ్చింది, కొంటారా అంటే కొంటారు, అమ్ముతానే ఉంటారు. మరి రిపేర్ ఎవరు చేయాలి దాని గురించి? ఇప్పుడు అన్నీ ఎక్కువ ఎలక్ట్రానిక్స్ వస్తున్నాయి బైక్లో. అంటే ఎలక్ట్రిక్ బైక్ అంటలేదు, బైక్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. హీటెడ్ సీట్స్ అని, క్రూజ్ కంట్రోల్ అని, హజార్డ్ లైట్స్ అండ్ విండ్షీల్డ్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్, మనకి ఇక్కడ హ్యాండిల్ దగ్గరే బటన్ ఉంటుంది. సో ఈ మెకానిజం అంతా వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు షోరూమ్కి తీసుకోపోయినాకో ప్లాటినం బండి చేసేటోడే ఎన్హెచ్ చేస్తాడు, డామినర్ చేస్తాడు, ఏందన్నట్టు పూర్తిగా రాదు, ఇచ్చి దొబ్బుతారు, పట్టించుకోరు. ఇవన్నీ ఇక చేస్తే ఇంత పెద్ద లాంగ్ వీడియో అవుతుంది కానీ. సో అది ఆఫ్టర్ మార్కెట్ అవన్నీ పెట్టుకోకూరి. మీకు ఓకే వాడవచ్చు, మంచి సైలెన్సర్ పెడితే సౌండ్ వస్తుంది, ఈసీయూ మారిస్తే పవర్ పెరుగుతుంది, ఎయిర్ ఫిల్టర్ పెడితే ఏమంటాం బిహెచ్పి ఇంకా పెరుగుతుంది పవర్. ఇవన్నీ చేయాలనుకుంటే మీరంతా ప్యాషనేట్ ఉండి ప్రొఫెషనల్ అయితే డైనోకి తీసుకెళ్ళాలి. డైనో టెస్ట్ చేస్తే వాడు దాన్ని తిప్పి మన హెల్త్ పెడితే మానిటర్ ఇట్లా లేస్తుంది కదా, అట్లా లేచినట్టు బైక్ కూడా హెల్త్ వాడు వైర్లు పెట్టి దాని డైనో మీద 4-5 సార్లు టెస్ట్ చేసి అది ఎంత వస్తుంది, ఎంత పెంచవచ్చు అవన్నీ చూసి పెంచి అప్పుడు ఇస్తారు. అది క్లియర్ కట్ వే, కరెక్ట్ వే అది ఆఫ్టర్ మార్కెట్ పెట్టడం. ఈ చిల్లర కాదు, వీళ్ళు తెలిసి తెలియక, నాలెడ్జ్ లేక, ఓకే తెలిసి తెలియక నాలెడ్జ్ లేక పెడదాం మస్తు లుక్ బాగుంటుంది అని చెప్పి పెట్టేస్తారు. తర్వాత ఈసీయూ వైరింగ్ అంత దొబ్బుతుంది, ఫ్యూజులు దొబ్బుతాయి, బండి పక్కకి వేయాల్సి వస్తుంది. సో అలాంటివి చేయకండి. మీరు బాగా తెలిస్తే దాని మీద నాలెడ్జ్ పెంచుకొని అది బాగా చూసి దాని గురించి రీసెర్చ్ చేసి, ఎవడైనా సరే బ్రో నేను చెప్తా, నా మాట వినండి అని నేను అంటలేను, నీది నువ్వు రీసెర్చ్ చేయాలి, నీ సైడ్ నుంచి నువ్వు రీసెర్చ్ చేయాలి, నీ సైడ్ నుంచి నువ్వు వెతకాలి. ఇప్పుడు నేను చెప్పిన మాటలు, నేను చెప్పిన పాయింట్స్ ఒక పర్స్పెక్టివ్ నువ్వు ఒక థాట్లో పెట్టుకో అంతే. నీది నువ్వు సెర్చ్ చేయి. సో నేను చెప్పిన దానికి, దాన్ని చెప్పిన దానికి, ఇంకోటి చెప్పిన దానికి, నువ్వు చూసిన దానికి అన్నిటికీ టాలీ చేసుకో, ఒక నిర్ణయానికి రాప్పుడు. సో అప్పుడు నువ్వు కరెక్ట్ ఆలోచించినట్టు, నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నట్టు అట్లా. సో అంతేగాని మనకి షో కోసం అని చెప్పి ఆడు వాడుతుండి ఈడు వాడుతుండి నేను కూడా వాడతా సేమ్ బండి అని పెట్టిరు అనుకోండి, మీ బండే మింగుతుంది అంటే. ఓకే, మీరు అట్లా చేయకూరి, జాగ్రత్తగా ఉండండి. అండ్ రిమ్స్కి ప్లేట్స్ వస్తాయి, బైక్ టైర్ రిమ్స్ ఉంటాయి కదా, దానికి అలాయ్ వీల్స్కి ప్లేట్స్ వస్తాయి, బ్లాక్ వస్తాయి. లుక్ చాలా ఎన్హాన్స్ అవుతుంది, కానీ వాడకండి. ఏంటంటే దాంట్లో రాళ్ళు పోయినాయి అనుకో, ఇంకా బయటికి తీయాలంటే ఆ ప్లేట్లు మొత్తం బయటికి తీయాలి. అది వాడి మీరు ఒక ఊరికి పోయారు, మట్టి రోడ్ అనుకోని మొత్తం అలా పోతుంది. ఎప్పుడైనా వాటర్ కొడితే వాటర్ పోతాయి, అందులోకి డస్ట్ అంతా అలానే బేక్కపోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ప్లేట్లు అయితే అస్సలు వాడకండి. మీరు నెంబర్ ప్లేట్ చాలా నీట్గా వేయించుకోండి. పేరు కూడా కావాలంటే నెంబర్ ప్లేట్ కింద ఫ్రేమ్ వస్తుంది కదా, ఫ్రేమ్కి చిన్నగా లైట్గా వేయించుకోండి, అంతగానే ఎక్కువ వేయించుకోకండి. పోలీసులు పట్టుకుంటే మాత్రం బరాబరు. పోలీసులు అంటే నాకేమీ గ్రజ్ లేదు, కోపం లేదు, రెస్పెక్టే. కానీ ఏంటంటే ఇప్పుడు ముగ్గురు బండి వేసుకొని దొరేటాడు బచాయిస్తాడు, ఆడు ఎట్నో ఒకటి పోతాడు. వాడు రోజు హెల్మెట్ వాడి ఒక్కరోజే పెట్టుకోలేనుకో వాడే దొరుకుతాడు. సో అది ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. బైక్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ 200cc స్టార్ట్ చేయండి, ఫస్ట్ సర్వీస్ వరకు నీట్గా తోలండి. ఎంత రెస్పాన్సిబుల్గా తోలితే అంత మంచిది, ఎందుకంటే బైక్ని మంచిగా చూసుకుంటే అది మిమ్మల్ని మంచిగా చూసుకుంటుంది. అన్ని షోరూమ్లు తిరగండి, కొంతమంది దగ్గర ఆఫర్స్ ఇస్తారు, కొంతమంది ఆఫర్లు ఇయ్యరు. ఇప్పుడు ఈ నల్గొండ బజాజ్ ఉందనుకోండి, ఇక్కడ ఒక ఆఫర్ ఉంటుంది. హైదరాబాద్లో చాలా షోరూమ్స్ ఉంటాయి, అక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కడు ఆఫర్ పెడతాడు. సో ఒకటే బండి, అదే షోరూమ్ డిఫరెంట్ సిటీస్లో డిఫరెంట్ ప్లేసెస్లో అన్ని ఆఫర్లు ఉంటాయి. సో అది చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు నేను నల్గొండలో నా ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉంటారు, అడుగుతా పోతారు చెప్తారు, అంటే వాళ్ళు ఇట్లా ఊరు బద్దకాలే కానీ వాళ్ళకి పోయేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నా. అడుగుతారు ఇట్లా సో ఆఫర్ ఉందిరా అంటే పోయి ఆడనే తీసుకోండి, డెలివరీ ఏమవుతుంది, రిజిస్ట్రేషన్ మీ హోమ్ టౌన్లో ఎక్కడ ఉంటారో అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి, అయిపోతుంది. సో చెక్ చేసుకోండి, రీసెర్చ్ చేయండి.
ఏతులు పడి బండి మాత్రం తీసుకోకండి. ఎందుకంటే ఇంటర్ అయిపోతుంది, బీటెక్ డిగ్రీ స్టార్ట్ చేసు, నీకు బండి ఎవరు ఇప్పిస్తాడు? నీకు అప్పటికి జీతానికి ఎవడు చేయడు, ఎవడు అప్పుడు సంపాదించాడు, కానీ ఇంట్లోనే కొనిపిస్తాడు. చెప్పిన కదా, ఇంట్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి కొనండి. మీకు అంత ప్యాషనెట్ ఉండి ఈ బండి, నీకు అంత నాలెడ్జ్ ఉందని వాళ్ళకు కూడా అనిపిస్తే వాళ్ళే కొనిపిస్తారు, నువ్వు ఏదంటే అది. లేదు నాకు ఈ బైక్ కావాల్సిందే, ఎట్లయినా కావాల్సిందే అని చెప్పి అన్నం తినకుండా కూర్చొని అది చేయని ఇది చేయని అది ఇది బలగొట్టి అట్లా చేసారు అనుకోని, మీరు రెస్పాన్సిబుల్గా రైడ్ చేసేవాళ్ళు కాదన్నట్టు. సో వెతకండి, రెస్పాన్సిబుల్గా రైడ్ చేయండి. ఇంట్లోతో బండి కొనిపించుకోవడాలు అయితే ఈ మాట పక్కా వినండి, ఇబ్బంది పెట్టకండి. ఇబ్బంది పెడితే తర్వాత మీరే రిగ్రెట్ అవుతారు. రాసుకొని పెట్టుకో, ఇంట్లో ఇబ్బంది పెట్టి బండి కొన్నావు, నీకు నచ్చింది కొనిపించినావు అంటే, కొనుక్కున్నావు అంటే తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతావు. కొనుక్కో, నచ్చింది అంటే అది వాల్యూ ఫర్ మనీ అయితే ఏం కాదు. 200cc పెట్టే కాస్ట్కి నీకు 400 వస్తుంది, ఇంకా వాల్యూ ఫర్ మనీ, లో మెయింటెనెన్స్. సో అట్లా అప్పుడే కొత్త బండి, ఫస్ట్ టైం బండి కొంటున్నావు, ఇంటర్ అయిపోయింది, బీటెక్ పోతున్నావు, ఏతులు అమ్మాయిలు తిప్పాలి అన్నీ ఇంట్లో బలిసిన అయితే ఏం కాదు. మళ్ళా మిడిల్ క్లాస్ అనుకో, ఇబ్బంది పెట్టకు, ఫీల్ అవుతారు. వాళ్ళు ఏం చెప్పారు నీకు, వాళ్ళు నీకు ఏం చెప్పారు. మా అబ్బాయి పాపం పోతాడు, ఎట్లా ఆలోచిస్తారంటే బ్రో, పేరెంట్స్ ఎప్పుడైనా నీళ్ళు ఎలాగో అనుభవించలేదు, మా పిల్లలైనా అనుభవించాలి, వాళ్ళైనా హ్యాపీ ఫీల్ అవుతారు కదా అనే ఒక థాట్ తోటి అప్పైనా సరే తీసుకొచ్చి బండి కొనిపిస్తారు, ఫోన్ కొనిపిస్తారు. దాన్ని మంచిగా వాడండి, వర్త్ బండి కొనుక్కోండి. మీరు 2 లక్షలు పెట్టినా 4 లక్షలు పెట్టినా అది మీకు ఇంకొక 4-5 సంవత్సరాలు యూజ్ కావాలి. సో రెస్పాన్సిబుల్గా రైడ్ చేయండి, మంచి బండి కొనుక్కోండి, ఇబ్బంది పెట్టకండి, ఇబ్బంది పడకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ కామెంట్, లైక్, షేర్. బాయ్.